ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగార్? ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమకారులపై ఎందుకు? మీకోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం, ఇకనైనా ఇంటికి వచ్చేయండి పెద్దనాన్న. మావోయిస్టు అగ్రనేత దేవ్జీకి తమ్ముడి కూతురు లేఖ రాసిందట. సోషల్ మీడియాలో ఆ లేఖ వైరల్ అవుతున్నది. ఇప్పుడు ఆ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ తమ్ముడి కూతురు రాసిన లేఖని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా? అమ్మాయి రాసింది వాస్తవమేనా అంటే వాస్తవం. అది జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక మీరు అడవుల్లో ఉండి గన్నులు పట్టుకొని కొట్లాడడం అన్నది ఈ రోజుల్లో అసాధ్యం, అది కుదరని పని. ప్రజల్లోకి వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి ఒక ప్రత్యామ్నాయ ఆల్టర్నేట్ వ్యవస్థని చేయాల్సిందే. అడవుల్లో ఉండి కుటుంబాలని త్యాగం చేసి ప్రాణాలను త్యాగం చేసి పోరాడుతున్న మీరు ఈ ప్రజల్లోకి వచ్చి కొట్లాడితే ఇంకా అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది. మరి ప్రభుత్వాలు నిర్బంధిస్తాయి కదా, కేసులు పెడతాయి కదా అంటే పెడుతుంది, అట్లే ఉంటుంది కదా. రాజ్యము హింసనే ప్రేరేపిస్తుంది, రాజ్యం హింసనే కావాలనుకుంటుంది, రాజ్యం ప్రశ్న ఉండొద్దు అనే అనుకుంటుంది. మరి ప్రశ్నించొద్దు అని అనుకుంటుంది. మనం ఎంత ప్రశ్నించినా వాళ్ళు యాక్షన్ తీసుకోరు అని మనం సైలెంట్గా ఉంటామా? మన బాధ్యతని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. దట్స్ ఇట్, అంతే. దానికి రిజల్ట్ వస్తుందా లేదా అంటే మన వల్ల ఒక్కరు దాని గురించి ఆలోచించి ప్రజల్లో చైతన్యం వచ్చినది గొప్ప విషయమే కదా. సో అందుకే ఈ అడవుల్లో ఉండి కొట్లాడడం అన్నది ఇక సాధ్యం కాని పని. వాళ్ళు హై టెక్నాలజీతో ఏదో రకంగా బాంబులు వేసో ఇంకోటి వేసో పట్టుకొని కాల్చడం ద్వారానో ఏదో రకంగా మొత్తం లేకుండా చేయాలనుకుంటున్నారు. ప్రాణాలను త్యాగం చేసి కుటుంబాలను త్యాగం చేసి అడవుల్లోకి వెళ్ళిన మీ త్యాగం చాలా గొప్పది. సో అలాంటి వాళ్ళంతా ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తే ఒక ఆల్టర్నేట్ శక్తిని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బుల్లెట్ కాదు, ఓటే ఇప్పుడు చాలా కీలకం. ఇక బుల్లెట్తోని గన్నులతోని ఇక కాలం చెల్లిపోయింది, అది కుదరని పని. నువ్వు చిన్న గన్ను లేపితే ఆయన AK-47 లేపుతున్నాడు, ఆయన AK-47 లేపు ఆయన మిస్సైల్ లేపుతున్నాడు, హెలికాప్టర్లు ప్రయోగిస్తున్నాడు, డ్రోన్లు ప్రయోగిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉండి సాధించడం అన్నది అసాధ్యం. రాజులు రాజకీయాల కారణంగానే ఉద్యమాన్ని ఎంచుకున్న మీరు ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగార్? దౌర్జన్యం చేసే దొరలను గాడిలో పెట్టినందుక, లేక సంతోషాలు వదిలి ఏదో సాధిస్తామని వెళ్ళినందుక? ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తే ఏదో ఆందోళన కలుగుతున్నది. ఇకనైనా ఇంటికి వచ్చేయండి పెదనాన్న అంటూ కోరుట్ల పట్టణానికి చెందిన మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీకి ఆయన తమ్ముడి కూతురు సుమ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో దేవ్జీకి ఆయన కుటుంబ సభ్యురాలు రాసిన ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉన్నది ఎక్కడైనది? మిమ్మల్ని కలవాలని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది, దురదృష్టవశాత్తు ఇంతవరకు అవకాశం నాకు రాలేదు పెదనాన్న అంటూ లేఖ ద్వారా సుమ ఆవేదన వ్యక్తం చేసింది. ఆపరేషన్ కగార్ పేరిట ఎన్కౌంటర్కు గురైన వారి కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి మన దేశంలోకి చొరబడి మన పౌరులను చంపుతున్న వారిపై మన పౌరులను చంపుతున్న వారిపై కన్నా ఈ దేశపు బిడ్డలైన మీపైన ఎందుకు ఇలాంటి ఆపరేషన్లు జరుగుతున్నాయో అర్థం కావట్లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తన పెదనాన్నకు ఒక లేఖ రాసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్. జనం కూడా అనుకుంటున్నారు, ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండే అండి, ఒకప్పుడు ప్రభుత్వాలు హింస పెరిగిపోతున్నప్పుడు అరే అన్నలు ఎటుపోయారని ఒక క్వశ్చన్ వచ్చేదా లేదా? గ్రామాల్లో ఎందుకు వచ్చిందా పాయింట్? ఇప్పుడు మీరు చూడండి, వేల ఎకరాలు కాదు, ₹1 కోటి సంపాదించిన మావోయిస్టును చూపించండి, ఒక నక్సలైట్ని చూపించండి. నక్సలైట్ల ఆస్తులు ఎంత సంపాదించారు ఒకసారి లెక్కలు తీయండి. మేము చూపిస్తాం. ఒక IAS, ఒక IPS, చాలామంది, ఈ అందరిని కాదు కొంతమంది కరప్ట్ అయిన వాళ్ళు అన్ని వ్యవస్థల్లో ఉన్నారు కదా. అన్ని రకాల రాజకీయ నాయకుల గురించి చెప్పాల్సిన అక్కర్. ఇప్పుడు ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న రాజకీయ నాయకుల ఆస్తులేంది, ఒకప్పుడు వాళ్ళ ఆస్తులేంది, వాళ్ళ మీద ఉన్న కేసులేంది, మరి వీళ్ళు చేసిన వీళ్ళ మీదున్న కేసులేంది, వీళ్ళకున్న ఆస్తి ఏంది, వీళ్ళ పేర్ల మీద? ఇది త్యాగమా లేకపోతే ఇంకోట? ఇందులో ఇప్పుడు పోలీసులది ఏముందండి? పోలీసులు రాజ్యం ఎట్లా చెప్తే అట్లా వింటారు. పోలీసులు గాడికి పోయి ఆయన కాల్చామంటే కాలుస్తారు. వాళ్ళ విధి నిర్వహణ అది. వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎవరైతే రాజ్యాన్ని పాలిస్తున్నారో ఆ రాజ్యము ఈ అణచివేతని, పేదరికాన్ని పెంచి పోషిస్తూ దాని మీద క్వశ్చన్ చేసిన వీళ్ళని కూడా నిర్మూలించాలని చూస్తున్నది. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే మావోయిస్ట్ అంటారు సింపుల్గా. ఆల్రెడీ నాకు తెలిసి 10-15 కామెంట్స్ వచ్చి